Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అన్నమాట. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూసారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది? కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కారు వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీ ఏ విధానం భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుష్ ఎంతో తెలుసా అండి? 120 years అండి. వ్యాధి లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం గనక కొన్ని రకాల విషయాలు మనం ఫాలో అయితే 120 సంవత్సరాలు బ్రతకవచ్చు అని సైంటిఫికల్ గా ప్రూవ్ చేసినటువంటి అతన్ని మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అట్లా డాక్టర్ లైనస్ పాల్ 2 times నోబెల్ ప్రైజ్ అవార్డు విన్నర్. ఆయన ఏమని చెప్తున్నాడంటే 3 విషయాల్లో కనుక మనం పర్ఫెక్ట్ గా మన బాడీకి అందించగలిగితే 100% 120 years వ్యాధి లేనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అంటున్నాను. ఆ 3 విషయాలు ఏంటి ఇక్కడ మనం గమనించినట్లయితే హెల్దీ ఎయిర్, హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ వాటర్. ఈ 3 గురించి 3 నిమిషాల్లో చూద్దాం. వాస్తవంగా ఒకప్పుడు హెల్దీ ఎయిర్, నాన్ పొల్యూషన్ లో హెల్దీ ఎయిర్ లో చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మంచి ఆక్సిజన్ తో కూడిన రిచ్ ఆక్సిజన్ తో కూడిన వాతావరణంలో పెరిగిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి చూడండి. మనం ఎటువంటి లైఫ్ స్టైల్, మనం ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నాం చూసినట్లయితే అన్హెల్తీ ఎయిర్, పొల్యూషన్ జోన్ పొల్యూట్ అయిపోయినందుకు కొన్ని రకాల సిటీస్ లో సరిబేసి విధానాల్లో వెహికల్స్ బయటకు పంపే పరిస్థితి, హఠాత్తుగా స్కూల్స్ కి సెలవులు ఇచ్చే పరిస్థితి, అంటే ఆ విధంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయినటువంటి ఈ జనరేషన్ లో మనం బ్రతుకుతా ఉన్నాం. అంటే ఎయిర్ అంతగా పాడైపోయింది, మీరు పిక్చర్ ద్వారా చూడొచ్చు. రెండవది ఫుడ్. ఒకప్పుడు న్యాచురల్ ఫుడ్ పండించేవాళ్ళండి, వితౌట్ పెస్టిసైడ్స్ న్యాచురల్ ఫుడ్ పండించేవాళ్ళు. ఆ ఫుడ్ ని డైరెక్ట్ గా జస్ట్ అలా వాష్ చేసుకుని డైరెక్ట్ గా తినేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నవ్వేడేస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసినట్లయితే ఏ విధంగా పెస్టిసైడ్స్, కెమికల్ తో కూడినటువంటి పంటను మనం పండిస్తున్నాం. ఎప్పుడైతే మనిషి డబ్బు మీద వ్యామోహంతో, ఒక మాటలో చెప్పాలంటే డబ్బు సంపాదనలో పడిపోయి ఏ విధంగా మనిషి యొక్క జీవన విధానాన్ని మార్చేసాడు పూర్తిగా. మీరు పైన స్క్రీన్ చూడొచ్చండి, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే అండి ఆ రిజల్ట్ చాలా భయానకం, భయపెట్టే విధంగా ఉంటది. ఎట్లా అంటే వివిధ దేశాల ప్రజలు రోజు తీసుకునేటువంటి ఆహారం ద్వారా వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తున్నటువంటి పురుగు మందుల అవశేషాలను లెక్కిస్తేనంటండి అమెరికా వాళ్ళు పర్ డే వచ్చేసి 7.6 milligrams పర్ డే వాళ్ళు తీసుకుంటూ ఉంటే ఇండియన్స్ 362.5 milligrams అనేది పర్ డే. అంటే మనకు తెలియకుండా మనం డైలీ తీసుకునేటువంటి ఆహారం ద్వారా మన బాడీలో కన్జ్యూమ్ అవుతా ఉంది అదంతా కూడా. అంటే అమెరికాతో పోల్చుకుంటే మన భారతీయులు 40 రెట్లు ఎక్కువగా ఇటువంటి పురుగు మందుల అవశేషాలు మనకు తెలియకుండా తీసుకుంటూ ఉన్నాం. అటువంటి డేంజర్ జోన్ లో ప్రజెంట్ మనం ఉన్నాం. ఇక మూడవది అండి వాటర్. 30 years బ్యాక్ వాటర్ వాజ్ గుడ్. అప్పట్లో బావులు, చెరువులు, నదులు, కుంటలు, వాగులు, చలమలు దోషులతో పట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా పొల్యూట్ అయిందో చూడండి. భూగర్భ జలాలు మొత్తం కూడా, గ్రౌండ్ వాటర్ సహా కూడా మొత్తం విషం అయిపోయిందండి. మనం తాగే నీరు అంతా కూడా విషం అయిపోయింది. కాబట్టి మనం ఏం చేసామంటే వీటికి ఆల్టర్నేటివ్ గా ఆర్ఓస్ మీద మనం ఆధారపడ్డాం. కానీ ఇవి ఏమైనా సేఫ్ అనుకుంటే దీని గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్తుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆర్ఓ వాటర్ గురించి డిసీజ్ అండ్ ఎర్లీ డెత్.
ఈజ్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్. దీర్ఘకాలంగా ఎవరైతే ఆర్ఓ వాటర్ ని సేవించి తాగుతూ ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా వ్యాధులు త్వరగా మరణాలను మేము చూస్తున్నామని చెప్తుంది. ఇదంతా నేను చెప్పేది కాదండి, ఒక రీసెర్చ్, ఒక సర్వే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది అనమాట. అంతేకాకుండా ఇంకా మనం ఏ విధంగా ఎంత డేంజరస్ జోన్ లో ఉన్నా ఒకసారి చూడండి, ఏ విధంగా మనం పాడవుతున్నాం ఒకసారి చూసినట్లయితే మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, డ్రింక్ హ్యాబిట్స్ అన్ని చూసినట్లయితే ఏమంటారు వాటిని, ఫ్రీ రాడికల్స్. అంటే ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ కూడా మన బాడీ మీద చాలా చాలా ఉందండి. కాఫీలు, కూల్ డ్రింక్లు ఎక్కువగా సేవించే వాళ్ళు, ఆల్కహాల్ ఇంటేక్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు, ఎక్సెసివ్ వర్క్ లోడ్ అంటే స్ట్రెస్ బాగా గురయ్యేవాళ్ళు, ఒత్తిడికి బాగా గురయ్యేవాళ్ళు, పని భారం ఎక్కువగా ఉన్నవాళ్ళు, సూర్యకిరణాలు తాగడం వలన, మందులు ఇంజక్షన్ ఎక్కువగా వాడేవాళ్ళు, అనారోగ్యం పాలైన వాళ్ళు, స్మోక్ డ్రింక్ ఎక్కువ చేసే వాళ్ళకి, బయట ఫుడ్, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్ లాంటి ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఇవి అల్ట్రావైలెట్ కిరణాల ద్వారా కూడా మనకి మన ఈ ఫ్రీ రాడికల్స్ తాకిడి మన 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 బాడీకి ఎక్కువైపోయి తద్వారా మనం ఎంతగా డ్యామేజ్ అవుతున్నామంటే సార్ చూడండి, మన యొక్క ఐస్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, అలానే లంగ్స్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, బ్లడ్ వెసల్స్ కానివ్వండి, మల్టీ ఆర్గాన్స్ కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి, ఎన్ని రకాలుగా డ్యామేజ్ అవుతుందో ఒకసారి మీరు చూడండి. అంటే ఈ ఫ్రీ రాడికల్ స్ట్రెస్ వల్ల. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏదైనా సొల్యూషన్ ఉందా? ఈ విధంగా ఫుడ్ మనం పీల్చే గాలి పాడైపోయింది, తినే తిండి పాడైపోయింది, అలానే తాగే వాటర్ కూడా మనం మంచి వాటర్ మనం తాగట్లేదు. ఒక రకం చెప్పాలంటే విత్ పాలిష్ పెట్టినటువంటి బియ్యం లాంటి వాటర్ మనం తాగుతున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే 100% సొల్యూషన్ ఉందండి. అదే ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నటువంటి క్యూర్ సెల్. ఈ యొక్క క్యూర్ సెల్ అనేటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ ద్వారా మనకి ఇప్పుడు ఒక గొప్ప అవకాశం వచ్చిందండి. మరి ఏంటి ఈ క్యూర్ సెల్ అని ఒకసారి మనం చూసినట్లయితే ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రొడక్ట్ అనేది రావడం జరిగిందండి. దీన్ని మనం 2 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి స్టెమ్ సెల్ టెక్నాలజీ. ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది స్విట్జర్లాండ్ కి చెందినటువంటి మెబిల్లే ల్యాబొరేటరీ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మెబిల్లే ల్యాబొరేటరీ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి ప్రపంచంలో బెస్ట్ ల్యాబొరేటరీ మెబిల్లే ల్యాబొరేటరీ. అలానే రెండోది వచ్చేసి సినర్జిస్టిక్ బ్లెండ్. అంటే అవసరమైనటువంటి మేరకు, అవసరమైనటువంటి మోతాదులో మన బాడీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ని ఉపయోగించి వాటిని సమపాళ్లలో మనకు అందించేటువంటి విధానాన్ని సినర్జిస్టిక్ బ్లెండ్ అంటారండి. అంటే బ్లెండ్ అనేది మనకు సరిగ్గా లేకపోతే మనకు వచ్చే ఫలితాలు కూడా సరిగ్గా ఉండవండి. అంటే ఈ అద్భుతమైనటువంటి కాంబినేషన్ తో అద్భుతమైనటువంటి రిజల్ట్ ని ఈ ప్రొడక్ట్ ద్వారా మనకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ ప్రొడక్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారవుతుంది, ఒకసారి మనం చూసినట్లయితే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వివిధ దేశాల నుంచి సేకరించడం జరిగిందండి. ఇందులో ఒక్కొక్క దేశం నుంచి ఒక ఇంగ్రీడియంట్ సేకరించడం జరిగిందండి. అంటే ఒక ప్రొడక్ట్ ని మనం మార్కెట్ లోకి తీసుకువెళ్తున్నప్పుడు చాలా మంది కొన్ని రకాల డౌట్స్ వస్తాయండి. ఆ డౌట్స్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ వాడొచ్చా, వాడకూడదా, ఇది సేఫా కాదా, ఇది న్యాచురల్ కాదా, ఇటువంటి డౌట్స్ వస్తాయండి. దానికి సంబంధించి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తా ఉన్నారండి, ఈ ప్రొడక్ట్ సంబంధించి గుర్తింపు పొందినటువంటి అనేక ఆర్గనైజేషన్ ఎండార్స్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ని ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడొచ్చండి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది 100% న్యాచురల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు, 100% అందరూ వాడుకోవచ్చు చెప్పొచ్చు అండి, 100% సురక్షితం మరియు ప్రభావవంతమైన ప్రొడక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. 100% నాన్ టాక్సిక్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసండి మన క్యూసెల్ గురించి ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే, అంటే ఇంతమంది ఎండార్ చేసినటువంటి ఈ యొక్క ప్రొడక్ట్ దీంట్లో ఉన్నటువంటి ఫార్ములా ఏంది మనం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడతా ఉందండి, ఫైటోమాలిక్యూల్ టెక్నాలజీ తయారు చేయబడినటువంటి స్టెమ్ సెల్ ఫార్ములా. వాస్తవంగా ఈ ఫార్ములాకు తెలుసుకోబోయే ముందు అసలు మన స్టెమ్ సెల్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, స్టెమ్ సెల్ అంటే తెలుగులో దీన్ని మాతృకణం లేదా మూలకణం అంటారండి. అంటే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలు అందించేదాన్ని బొడ్డుతాడు అంటాం మనం. ఆ బొడ్డుతాడులో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ వాటి వాల్యూస్ తెలియక చాలా మంది అంటే ఒకప్పుడు ఈ బొడ్డుతాడుని కత్తిరించి పారేసేవాళ్ళండి. తర్వాత వాటి వాల్యూ గురించి తెలిసిన తర్వాత ఈ స్టెమ్ సెల్స్ ను వాడటం ద్వారా ఫ్యూచర్ లో బిడ్డకి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వస్తే వాటిని నివారించవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు గుర్తించిన తర్వాత దానికి ఇంపార్టెన్స్ ని గుర్తించి ఈ స్టెమ్ సెల్ బ్యాంక్స్ లో ఇప్పుడు స్టోర్ చేసుకుంటా ఉన్నారండి. మినిమం 10 lakhs అబౌవ్ పే చేసి స్టెమ్ సెల్స్ స్టోర్ చేసుకుంటా ఉన్నారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ స్టెమ్ సెల్స్ అనేవి మానవ శరీరంలో ప్రవేశించిన తర్వాత, అంటే బాడీలోకి బ్లడ్ లోకి ప్రవేశించిన తర్వాత అవి ఏ శరీరంలో ఉన్నటువంటి ఏ భాగానికి సంబంధించిన సెల్స్ అనేది డ్యామేజ్ అయినాయో ఆ భాగానికి సంబంధించిన సెల్స్ గా రూపాంతరం చెంది అక్కడ వాటిని రిపేరు, రీబిల్డ్, రీజనరేట్ చేయడం ద్వారా రూట్ లెవెల్ నుంచి సమస్యను క్లియర్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయండి ఈ స్టెమ్ సెల్స్. కానీ ఆ స్టెమ్ సెల్స్ అవి హ్యూమన్ స్టెమ్ సెల్స్ కాబట్టి సేమ్ డిఎన్ఏ ఉన్న వారికి మాత్రమే పనిచేస్తాయండి.
అంటే ఆ బిడ్డకు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, అందరికీ మాత్రం కాదు. అటువంటి సమయంలో డాక్టర్ Kerala's traditional birdhouse. The entrance leads into the spacious common area covered dining room. The birdhouse we took had about 3 rooms for the entire family to stay overnight, and each of the room was air conditioned, well maintained, and had a stunning view of the Alleppey backwaters. And the best part, a deck with an even bedroom and an open lounge space for you to unwind. Would you stay here? Sunday, all of you. Happy evening. ఈరోజు ఒక వండర్ఫుల్ సెషన్ని మనం జరుపుకోబోతున్నాం. నా పేరు హెచ్జి రావు. మనందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే మనం అటెండ్ అయినామో మనందరూ కూడా ఒక లైఫ్లో ఒక సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు కూడా మనం కోరుకుంటాం. ఎందుకంటే జీవితమే ఒక సక్సెస్, అంటే జన్మించడమే ఒక సక్సెస్ అన్నమాట. అదేవిధంగా లైఫ్లో కూడా ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా ఒక మంచి స్టేజ్కి రావాలని ప్రతి ఒక్కరు కూడా మనం ఆశిస్తాం అనమాట. అయితే సరైన అవకాశాలు లేకుండా మనము మన యొక్క ఒక లైఫ్ని ఒక కాంప్రమైజర్ లైఫ్ అనేది లీడ్ చేస్తుంటాం. అంటే మనము మన యొక్క కోరికలను అణుచుకుంటూ, మానవుడు కోరికలు పుట్ట అని అర్థశాస్త్రం చెప్తుంది. అయితే మనం ఆ కోరికలన్నీ అణుచుకొని కాంప్రమైజర్ లైఫ్ లీడ్ చేస్తూ మనం ఏదైతే కోరుకుంటున్నామో అలాంటి జీవితాన్ని మనం అనుభవించలేకపోతున్నాం అన్నమాట. అందుకే ఒక లీడర్ చెప్పేమంటే, ఉద్యోగం చేస్తే వస్తుంది జీతము కానీ రాదు కోరుకున్న జీవితం అంటాడు అనమాట. అంటే కలల జీవితం అనేది రాదు, జీతం మాత్రం నెల వస్తుంది ಅಂತ అంటాడు అనమాట. అదేవిధంగా బిజినెస్ చేసినా కూడా బిజినెస్లో కూడా అందరూ కూడా సక్సెస్ అయ్యే అవకాశం అనేది లేదు. కాబట్టి ఒక మంచి అవకాశం ఏదైనా ఇవి రెండూ కాకుండా ఒక వండర్ఫుల్ ఏదైనా ఆపర్చునిటీ హెల్త్ పరంగా అన్ని విషయాల్లో కూడా మంచి అపారమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి ఎక్సలెంట్ లీడర్ ఇప్పుడు మన మధ్య ఉన్నారు. సో వాళ్ళని మనం ఇన్వైట్ చేద్దాం. సార్ వెల్కమ్ సార్. ఎస్ఎస్ బాబా సార్ వెల్కమ్. Good evening and everybody. సార్ నా స్క్రీన్ కనబడుతుందా? సార్ ఓకే సార్. శ్రావణ్ కుమార్ సముద్రాల గారు. ఓకే, ఎనీవే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజున ఒక గంట సేపు మనం ఇక్కడ జరిగేదాన్ని శ్రద్ధగా వింటే మన భవిష్యత్తుకు ఒక దారి తెరుచుకుంటుంది. ఈ రోజున మనం ఒక గంట సేపు ఇక్కడ ఏ రకమైనటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఇప్పుడు మనం జూమ్ మీటింగ్ లో ఉన్నామంటేనే మిగతా పనుల్ని పక్కన పెట్టి ఇక్కడ ఉన్నట్టు లెక్క. కానీ ఇక్కడ ఉన్నా కూడా మనం జూమ్ లో ఉన్నా కూడా జూమ్ లో చెప్పేది వినకుండా వేరే వేరే పనులు ఏమన్నా చేసుకుంటా ఉంటే దయచేసి 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 ఒక 30 minutes ఇక్కడ చెప్పేటటువంటి పాయింట్ ని మీరు ఆలోచించండి. పాయింట్లు ఇక్కడ సింపుల్ గానే ఉంటాయండి. ఆ సింపుల్ గా చెప్పిన దానికి కూడా ఇంకేదన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా మిమ్మల్ని ఇక్కడ పిలిచిన వాళ్ళ ద్వారా ఆ క్లారిఫికేషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకని
ఇక్కడ విన్నది ఏదైతే ఉందో, ఇక్కడ మీరు వినబోయేది ఏదైతే ఉందో, ఇది దేనికి అని అంటే రాబోయే మీ భవిష్యత్తుని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో, మీకు కావాల్సిన పద్ధతిలో, మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ రకమైనటువంటి ఈతి బాధలు లేకుండా కంఫర్టబుల్ గా నడపాలి అని అంటే మీకు ఏదైతే కావాలో అది ఇచ్చేటటువంటి ఒక మార్గాన్ని చూపించేటటువంటి ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీదకి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తున్నానండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ న్యూ యంగ్ అండి. న్యూ యంగ్, హలో హెచ్జి రావు గారు, అందరినీ మ్యూట్ చేసేయండి. సార్ చేశాను. ఓకే ఓకే అండి. న్యూ యంగ్ వెల్కమ్స్ యూ అండి. ఎ కంపెనీ విచ్ ఈస్ ఎంపవరింగ్ వెల్నెస్ అండ్ ఎన్రిచింగ్ లైఫ్స్. అంటే మన ఆరోగ్యాన్ని, ఆ తర్వాత మన లైఫ్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తట్టుకొని మనం నిలబడేటట్టుగా చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆ అవకాశంలోకి నేను మిమ్మల్ని పిలుస్తున్నానండి. ఈ న్యూ యంగ్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క కోర్ వాల్యూస్ వచ్చేసి ఇన్నోవేషన్, ఇంటిగ్రిటీ అండ్ టీమ్ వర్క్ అండి. అందరూ కలిసి పనిచేయటం, పని చేయించేటట్టుగా చేయటం అని అన్నది ఒకటైతే, ఇన్నోవేషన్ అంటే ఇది మామూలుగా అందరూ పోయే దారిలో పోయి అందరూ తీసుకొచ్చేటటువంటి ప్రోడక్ట్ ని తీసుకొచ్చేసి పని చేసినా పని చేయకపోయినా మార్కెటింగ్ చేయడానికి మంచి ఇది పెట్టేసేసి ముందుకు తీసుకెళ్లేటటువంటి కంపెనీ అంటే కాదండి. ఇన్నోవేషనే దీనికి మెయిన్ 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 ఇష్యూ అన్నమాట. అదే ఆ రకంగానే ఇప్పుడు మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రోడక్ట్ కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండి. ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం అనమాట ఈ కాంబినేషన్ అని అన్నది ఏదైతే ఉందో, ఈ ప్రొప్రైటరీ బ్లెండ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అని అన్నది జరిగింది. దానికి బేస్ వచ్చేసేసి ఒక ఇన్నోవేషన్ అన్నమాట. అంతేకాకుండా ఇటువంటి హైటెక్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని తీసుకురావడం ద్వారా, ఆ ప్రోడక్ట్స్ ని మన ద్వారా మనకు తెలిసిన వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యాన్ని, ఆ తర్వాత మన ఏమంటారు దాన్ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఇచ్చేటట్టుగా చేయటం మన కంపెనీ యొక్క మిషన్ అండ్ విజన్ గా ఉందండి. అటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నానండి. ఓకే, వాట్ వీ నీడ్ అండి, మనకు కావాల్సింది ఏంటి? మన లైఫ్ లో ఏది ఎలా ఉన్నా కూడా, అంటే రోజువారీ, నెలవారీ, ఆ తర్వాత సంవత్సరం తర్వాత కట్టేటటువంటి ఇన్సూరెన్స్, హెల్త్ పాలసీ, ఇది కాదు నేను చెప్పేది. మన జీవితం మొత్తం మీద టోటల్ గా చూసుకుంటే మనకి ఎప్పుడు మిస్ కాకుండా మనకు కావాల్సినటువంటి 2 విషయాలు ఉన్నాయి. అవేంటి అని అంటే, ఒకటి హెల్త్. ఇది హెల్త్ సోమవారం ఉంటే పర్వాలేదు కానీ మంగళవారం లేకపోయినా పర్వాలేదు, సోమవారం మాత్రం ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? బ్రతికినంత కాలం హెల్తీగానే ఉండాలి అని చెప్పి అనుకుంటారా? నాకు తెలిసి రెండోదే కరెక్ట్ అండి, మొదటిది ఎవరూ చెప్పరు. అదే విధంగా వెల్త్ కూడా అంతే కదండి. ఇవాళ డబ్బులు ఉన్నాయి కదా నాకు, చాలు, రేపు లేకపోయినా పర్వాలేదు అని ఎవరన్నా అనుకుంటారా? అనుకోవచ్చా? అసలు అనుకోనేటటువంటి అవకాశం ఏదన్నా ఉంది అని అంటే, అలా అనుకున్నారనుకోండి వాళ్ళు వాళ్ళ పట్ల అన్యాయం చేసుకున్నట్టే కదా. ఈ రకంగా చూస్తే సార్, మనకి ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనకు కావాల్సింది ఏంటి అని అంటే, మనం హెల్దీగా ఉండాలి. అదే విధంగా మనకి ఆర్థికంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ ఖర్చు ఎప్పుడు ఎంత సడన్ గా వచ్చినా కూడా దాన్ని మనం తట్టుకొని నిలబడేటట్టుగా మనకి ఆర్థిక పరిపుష్టి ఉండాలి. అటువంటిది ఏదన్నా మనకి దొరికితే ఎవరన్నా వద్దంటారండి? ఎవరు వద్దనరు. మీరు కూడా అనరనే ఉద్దేశంతోనే ముందుకు తీసుకెళ్తున్నానండి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మనకి ఈ రెండింటిని కూడా కలిపి మనకి ఇచ్చేటటువంటి ఒక అవకాశం గురించి, ఒక ప్లాట్ఫామ్ గురించి, ఒక విషయం అన్నమాట. ఓకేనా? ఇకపోతే హెల్త్ మనకి ఎలాగొస్తుంది? మనం హెల్తీగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం తీసుకునేటటువంటి ఫుడ్ దాన్ని మనం మార్చుకోవాలి. మనం తీసుకునేటటువంటి గాలి దాన్ని మనం మార్చుకోవాలి. మనం తీసుకునేటటువంటి వాటర్ దాన్ని మనం మార్చుకోవాలి. ఇవన్నీ మార్చుకోగలమా అంటే ఇవన్నీ కూడా పొల్యూట్ అయిపోయి ఉన్నాయని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. రీసెంట్ గా మన మీరావళి గారు కూడా దాన్ని గ్రాఫిక్ గా కూడా చూపించడం అన్నది జరిగింది. ఏ రకంగా అది పొల్యూట్ అయింది ఏంటి అని అన్నది. చూడండి సార్, ఇన్ని పొల్యూట్ అయినటువంటి విషయాల్ని మనం మన బాడీలోకి వేస్తున్నప్పుడు మన బాడీలో జరిగేటటువంటి మంచి ఎలా జరుగుతుందంటే అంతా పొల్యూట్ అయ్యే అవుతుంది కదా. అటువంటి ఒక టాక్సిఫికేషన్ కావచ్చు, అటువంటి ఒక ఏదైతే ఇల్నెస్ మన మీదకి అటాక్ చేస్తున్నాయో, మనం తీసుకునేటటువంటి ఫుడ్ వల్ల కావచ్చు, మన వాతావరణం వల్ల కావచ్చు, లేకపోతే రేడియేషన్ వల్ల కావచ్చు, మనం వాడేటటువంటి విషయాలు ఏదైనా కావచ్చు, వీటన్నిటి వల్ల మన ఆరోగ్యం అనేది పాడవుతుందండి. వీటన్నిటి నుంచి మన ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే ఒక ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ ఉండాలి.
ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అని అంటే ఇప్పుడు దాకా మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్లు ఏంటి అని అంటే లంగ్ ప్రోడక్ట్ అయితే లంగ్కి పనిచేస్తుంది, కిడ్నీ ప్రోడక్ట్ అయితే కిడ్నీకి పనిచేస్తుంది. కానీ మనకు ఒక ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ కావాలి, మన టోటల్ ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి ఒక ప్రోడక్ట్ కావాలి. అది ఎలా ఉండాలి అని అంటే రెవల్యూషనైజింగ్. అది ఎలా ఉండాలి అంటే ఒక బ్రేక్ త్రూ ఇన్ టెక్నాలజీలో ఉండాలి. ఈ రకంగా ఆలోచించి మన కంపెనీ వాళ్ళు ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చారండి. దాని పేరు క్యూర్సెల్ అండి. ఇందులో 2 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. మొదటిది ఏంటి అని అంటే సూపర్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్, స్టెమ్ సెల్ టెక్నాలజీకి సంబంధించినవి. రెండోది వచ్చేసేసి సినర్జిస్టిక్ బ్లెండ్ అండి. మనకి అనారోగ్యం కలుగుతోంది అని అంటే ఏ రకంగా వస్తుంది, అది రావడానికి అయినటువంటి బేసిక్ కారణాలు ఏంటి, మూల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత సిమ్టమ్స్ కి రిలీఫ్ ఇచ్చేటటువంటి పనులు మనం ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే సిమ్టమ్స్ కోసం మనం ఏదైతే చేస్తున్నామో అది కంటిన్యూ చేస్తూ మూల కారణాలని కనుక మనం రెక్టిఫై చేసుకుంటే, వాటిని మనం క్లారిఫై చేసుకుంటే, వాటిని మనం డిలీట్ చేసుకుంటే కనుక మన ఆరోగ్యం సజావుగా ఉంటుందండి లైఫ్ లాంగ్. ఓకేనా? అటువంటి ఒక బ్లెండ్ అన్నమాట. ఈ 2 బ్లెండ్స్ ని కలిపి మనకి తీసుకురావడం అన్నది జరిగింది. వీటి గురించి కూడా కొంచెం లైట్ గా తెలుసుకుందాం సార్. ఓకేనా? ఇది తెలుసుకోబోయే ముందు మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఒక ప్రోడక్ట్ గురించి. ప్రోడక్ట్ అని అనగానే అది ఎట్లాంటి ప్రోడక్ట్, దాని క్వాలిటీ ఏంటో, అది మంచిదో కాదో అనేటటువంటి ఒక చిన్న, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి ఒక ధనియాల పొడి ప్యాకెట్ కొనాలి అని అన్నా కూడా మనం ఏం చూస్తాం, మనకి నచ్చిన, మనకి తెలిసిన, మనం నమ్మిన ఒక కంపెనీ ప్రోడక్ట్ ని కొంటాం. కానీ ఇప్పుడు ఈ రోజున మనకి ఒక కొత్త కంపెనీ మన ముందుకు వస్తుంది. మరి అలా వచ్చేటప్పుడు ఈ ప్రోడక్ట్ ని ఎలా నమ్మాలి ఏంటి అని అంటే, ఈ ప్రోడక్ట్ గురించి నేను మంచిగానే చెప్తాను, ఎందుకనంటే నేను ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి. మరి ఇది మంచిది అని చెప్పి చెప్పాలి అని అంటే, ఇది మంచిది అని చెప్పి మనకు తెలియాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి అని అంటే, సార్ మనకి ఏదో మనం వాడి ఏదో చూసి ఏదో బాగుంది అని చెప్పి చెప్పడం, అది మన పర్సనల్ ఒపీనియన్ అవుతుంది, మన పర్సనల్ అభిప్రాయం అవుతుంది, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ ఆ ప్రోడక్ట్ లో ఏముంది, అది ఎటువంటి పరిస్థితుల్లో తయారవుతుంది, అందులో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి యొక్క క్వాలిటీ ఏంటి, వాటి యొక్క సోర్స్ ఏంటి, అవి ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి, వీటన్నిటిని కూడా మనం చూడలేము. ప్రోడక్ట్ ను వాడిన తర్వాత మన ఫీలింగ్ మాత్రం మనం చెప్పగలుగుతాం. కానీ సార్ ఈ ప్రోడక్ట్ గురించి, దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి, అది ఎక్కడ తయారవుతుందో ఆ పరిస్థితులు, ఆ పరిసరాల గురించి, వీటన్నిటి గురించి కూడా ఒక గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థలు ప్లస్ వాటికి ఎఫిలియేట్ అయ్యి పనిచేసేటటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ సేఫ్ అండ్ ఈ ప్రోడక్ట్ ప్యూర్ అండ్ ఈ ప్రోడక్ట్ ఎఫెక్టివ్ అండ్ క్వాలిటీ వైజ్ అన్డౌటెడ్లీ యూ కెన్ బిలీవ్ అనేటటువంటి సర్టిఫికేషన్స్ ఇవ్వడం అన్నది జరిగింది. ఇన్ని సర్టిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్, ఇంతమంది, ఇన్ని సంస్థలు, ఇన్ని ఆర్గనైజేషన్స్ సర్టిఫై చేసినటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ లేదు అని చెప్పేటటువంటి ధైర్యం మనం చేయలేము సార్, ఎవరు చేయలేరు. కాబట్టి ఎస్, దిస్ ఈజ్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్, కెన్ బిలీవ్ ఇట్ అండ్ యూ కెన్ స్టార్ట్ బిలీవింగ్ ఇట్. ఓకేనా? కాబట్టి ఇన్ని సంస్థలు చేసినటువంటి ఈ ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉంది అని అంటే, ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో అక్కడ రిజల్ట్ ఉంటుంది, ఎక్కడైతే రిజల్ట్ ఉంటుందో అక్కడ నమ్మకం అనేది పెరుగుతుంది. అదే జరుగుతుంది. దాన్ని మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనమాట. ఇటువంటి ఒక ఇన్ని సంస్థల ద్వారా సర్టిఫై చేయబడి సూపర్ టెక్నాలజికల్ అండ్ సినర్జిస్టిక్ బ్లెండ్ ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ ని, ఆ తర్వాత క్వాలిటీ అష్యూర్డ్ ప్రోడక్ట్ ని, ఆ తర్వాత గ్యారంటీడ్ రిజల్ట్స్ ఇస్తున్నటువంటి ఒక ప్రోడక్ట్ ని మనం ఇప్పుడు చూడబోతున్నామండి. అదే మన క్యూర్సెల్ అన్నమాట. ఈ క్యూర్సెల్ లో నేను ఇందాక చెప్పినట్టు 2 టెక్నాలజికల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి 2 ఏమిటి అని అంటే, ఒకటి మాలస్ డొమెస్టికా, 2 సోలార్ వైటిస్. మాలస్ డొమెస్టికా అంటే ఇది ఒక ప్రజాతి అనమాట అండి, ఒక రేర్ టైప్ ఆఫ్ యాపిల్ అనమాట. ఓకేనా? అట్వైలర్ స్పాట్ లాబర్ అంటారు దీని యొక్క జాతీయ నామం, ఇది శాస్త్రీయ నామం అనమాట. దాన్ని మన వాడుక భాషలో దీన్ని స్పాట్ మాలస్ డొమెస్టికా అంటారు. ఇది కేవలం స్విట్జర్లాండ్ లో మాత్రమే పండుతుంది. ఇది ఎండేంజర్డ్ స్పీషీస్ కింద ఉందన్నమాట. అంటే ఈ చెట్లని నరకకూడదు, ఈ చెట్లని ఇది చేయకూడదు అనమాట. ఓకేనా? గవర్నమెంట్ రూల్ అది. ఓకేనా? అటువంటి ఒక రేర్ జాతి అనమాట. అటువంటి ఒక యాపిల్లో మానవుడి మూలకణాన్ని పోలినటువంటి, పోలటం అంటే ఏంటి, పనితనంలో ప్లస్ నిర్మాణంలో అది ఎలా పనిచేస్తుంది, మానవుడి యొక్క మూలకణం ఎలా పనిచేస్తుంది, ఆ తర్వాత దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో ఉండేటటువంటి పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా, వీటన్నిటికీ కూడా సిమిలర్ గా ఉండేటటువంటి మూలకణం ఇందులో ఉందండి, అందులో ఉంది అని చెప్పి కనిపెట్టడమే కాకుండా దాన్ని బయటికి తీసి మన ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం మనకి అందించినటువంటి ఫ్రెడ్ జూలీ అనే అతనికి ఈ టెక్నాలజీకి, ఈ ఇన్వెన్షన్ కి, ఈ ఇన్నోవేషన్ కి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు కూడా రావడం అన్నది జరిగింది. అటువంటి ఒక 2 అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ని మన ప్రోడక్ట్ లో మనం యాడ్ చేయటం అన్నది జరిగిందండి. ఇవేం చేస్తాయి,
ఇవేం చేస్తాయి అని అంటే సార్ మన బాడీలో ఉండేవన్నీ కణాలే. ఆ కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలన్నీ బాగా పనిచేస్తున్నాయి అనుకోండి, ఎక్కడ చేయాల్సిన పని అక్కడ, ఏ ఏ కణం చేయాల్సిన పని ఆ కణం అక్కడ చేసేయి అనుకోండి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. ఒకవేళ లివర్లో ఉన్నటువంటి కణాలు సరిగ్గా పనిచేయకపోతే మనకి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే హార్ట్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే వెసల్స్లో అక్కడ ప్రాబ్లమ్, అదే లంగ్స్లో, అదే కిడ్నీలో అయితే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇక్కడ యథార్థ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే సార్, మనకు వచ్చేటటువంటి రుగ్మతలు అన్నీ కూడా ఆ ఆర్గాన్స్ లో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాడవటం వల్ల, అవి ఎందుకు పాడవని అని అన్నది నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్దామండి. ఇప్పుడు అది పాడవటం వల్ల ఇది జరుగుతుంది కదా, అప్పుడు పాడైనప్పుడు ఏం చేయాలి అని అంటే దాన్ని రిపేర్ చేయాలి, దాన్ని రెన్యూ చేయాలి, దాన్ని రీవైటలైజ్ చేయాలి. ఇవన్నీ చేయలేకపోతే ఆ సెల్ కనుక చనిపోవడం అని అన్నది జరిగితే అక్కడ ఇంకొక కొత్త సెల్ పుట్టేటట్టుగా మనం దాన్ని ఇచ్చేసుకోవాలండి. ఇటువంటి పనిని చేసేటటువంటి ఇంగ్రీడియంట్సే ఇవి రెండు. మన బాడీలో ఆ ఏ పార్ట్ లో ఉన్నా కూడా, అన్ని సెల్సే కదా, ఏ పార్ట్ లో ఉన్నా కూడా ఆ పార్ట్ లో ఒకవేళ ఆ సెల్స్ కనుక కరెక్ట్ గా పని చేయకపోతే వాటితో కరెక్ట్ గా పని చేయించేటటువంటి ఇద్దరు సోల్జర్స్, ఇద్దరు క్యాప్టెన్స్ అన్నమాట. ఓకేనా? ఈ ఇద్దరితో పాటు ఇంకా నేను ఇందాక ఒక సైనర్జిస్టిక్ బ్లెండ్ అని చెప్పాను. అది దేనికి అని అంటే సార్, నిన్నటి దాకా కరెక్ట్ గా పనిచేసినటువంటి సెల్స్ ఇవాళ కరెక్ట్ గా ఎందుకు పని చేయలేకపోతున్నాయి అంటే ఏదో జరుగుతోంది లోపల, మన బాడీలో ఏదో జరుగుతోంది, మనకి తెలియకుండా, మన కంట్రోల్ లేకుండా, మనకి ఏమంటారు దాన్ని, మన సెన్స్ లేకుండా, సెన్స్ అని అంటే మనకి ఫీలింగ్ లేకుండా, మనకి తెలియకుండా జరిగిపోతుంది అదంతా కూడా. ఓకేనా? అలా జరుగుతున్నటువంటి ఏవో విషయాలు మన సెల్స్ ని పని చేయనీయకుండా చేస్తున్నాయి. అటువంటి విషయాలని కౌంటర్ చేయటానికి, అటువంటి విషయాలు, ఆ విషయాల వల్ల సెల్ కి ఏ రకమైనటువంటి హాని జరగకుండా ఉండటం కోసం మన దాంట్లో, మన ప్రోడక్ట్ లో ఒక సైనర్జిస్టిక్ బ్లెండ్ ని కలపడం అన్నది జరిగిందండి. అది అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆ తర్వాత ఆస్టాగ్జాంథిన్, ఆ తర్వాత బార్లీ గ్రాస్, ఆ తర్వాత బ్లాక్ కోహోష్, ఆ తర్వాత ఒమేగా 369. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో సార్, మీరు ఏ హెల్త్ కేర్ ప్రోడక్ట్ చూసినా, హెల్త్ సప్లిమెంట్ ప్రోడక్ట్ చూసినా, ఆ తర్వాత ఏమంటారు దాన్ని, ఫుడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్ చూసినా కూడా అకాయ్ బెర్రీ గురించి మాట్లాడుకోవడం ఇండియా చాలా కాలం క్రితమే స్టార్ట్ చేసింది. బ్లూబెర్రీ గురించి కూడా, ఫ్లోరెల్లా గురించి అయితే సైంటిఫిక్ గా ప్రూవ్ అయిపోయింది. ఆస్టాగ్జాంథిన్ గురించి గత 5-6 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడం, ఇండివిజువల్ గా వాడడం, దానివల్ల వచ్చేటటువంటి లాభాలు ఇవన్నీ కూడా జనరల్ గా అందరికీ తెలిసే సార్, తెలిసినవి. కానీ మన కంపెనీ ఏం చేసిందంటే సార్, ఈ ఒక ఇంగ్రీడియంట్ ఏ ఇంగ్రీడియంట్ తో కలిపినప్పుడు, ఏ ఇంగ్రీడియంట్ తో కలిసి పనిచేసినప్పుడు ఈ సెల్ కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్ ని డిటెక్ట్ చేసి, వాటిని ప్రొటెక్ట్ చేసి, వాటిని ప్రివెంట్ చేస్తుంది అనేటటువంటి ఒక సైంటిఫిక్ రేషనల్ తో ఇక్కడ కూర్చి తీసుకురావడం అనేది జరిగింది సార్. అటువంటి ఒక సైనర్జిస్టిక్ బ్లెండ్ అనమాట. దీని గురించి మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మనం చెప్పుకుందాం. ఒకవైపునేమో ఒక సెల్ సరిగ్గా పని చేయకుండా ఉంటే దాన్ని రిపేర్ చేసేటటువంటి ఒక సిస్టమేటిక్ 2 ఇంగ్రీడియంట్స్. ఆ తర్వాత ఆ సెల్ కి అటువంటి పరిస్థితులు రాకుండా చేసేటటువంటి ఒక 9 ఇంగ్రీడియంట్స్. అంటే ఇవి ఏం చేస్తున్నాయంటే పర్ఫెక్ట్ గా మీ యొక్క సెల్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఒకటి ప్రివెంట్ చేయడం ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది, 2 ఒకవేళ ఏదన్నా ఇంపాక్ట్ అయితే దాన్ని రిపేర్ చేయడం ద్వారా, రీజనరేట్ చేయడం ద్వారా ఇచ్చేస్తుంది. ఇంకా హెల్త్ రాక్ ఏమవుతుందని, సో యూ కెన్ కాల్ ఇట్ ఏ కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ హెల్త్ సప్లిమెంట్ అని చెప్పి మీరు దీన్ని చెప్పొచ్చండి. ఓకేనా సార్? అటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ యొక్క వాడే విధానాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం సార్. ఇది అన్ని ప్రోడక్ట్ లాగా ఏదో వాటర్లోనో, పాలల్లోనో, లేకపోతే పొద్దున తీసి నోట్లో వేసుకోవటమో కాదండి. దీన్ని వాడే విధానమే వేరండి. ఇది ఎలా వాడాలి అని అంటే సబ్లింగ్వల్ గా తీసుకోవాలండి, 4 కింద తీసుకోవాలి. ఇది ఒక ప్యాకెట్ లో 20 శాచెట్స్ ఉంటాయండి. ఒక్కో శాచెట్ లో 2 grams పౌడర్ ఉంటుంది. ఈ శాచెట్ లో ఉన్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది వాటర్ సాల్యుబుల్ అండి. దాన్ని మీరు ఎప్పుడైతే 4 కింద వేసుకుంటారో, మీ 4 కింద ఉండేటటువంటి సెలైవా ఏదైతే ఉందో ఆ సెలైవాలో ఇది కరిగిపోవడం అన్నది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అని అంటే, ఇది కంపల్సరీగా మీ 4 కింద ఉండేటట్టు చూసుకోండి, 4 పైకి వచ్చేటట్టు చూడొద్దు, పైకి వచ్చేటట్టుగా చేసుకోండి. ఓకేనా? 4 కింద ఇది ఉండటం వల్ల, 4 కింద ఇది కరిగిపోవడం వల్ల ఏదైతే లిక్విడ్ గా ఉంటుందో ఆ లిక్విడ్ గా ఉన్నటువంటి ఇందులో మన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఫ్లోట్ అవుతూ ఉంటాయండి. అందులో నుంచి ఏమవుతుంది అని అంటే
మన సబ్లింగువల్ గా ఉండేటటువంటి బ్లడ్ వెసల్స్, క్యాపిల్లరీస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని, నానో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సక్ చేయబడతాయండి. బ్లడ్ లోకి డైరెక్ట్ గా వెళ్ళబడతాయి. బ్లడ్ లోకి ఎప్పుడైతే ఇవి ఎంటర్ అయినాయో అప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి ఈ బ్లడ్ ద్వారా చేరుకోవటం, అక్కడ అంటే ఫస్ట్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పనిచేయటం, అంతే కదా. అలా పనిచేయడం అన్నది జరుగుతుంది అనమాట. మై ఫ్రెండ్స్, మీరు ఏది తిన్నా కూడా, మీకు బాగా ఇష్టమైంది మీరు తిన్నా కూడా డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళదండి. అలాగా మీ సిస్టమ్ ఒప్పుకోదు అనమాట. మీరు బాగా ఇష్టమైన బిర్యానీ తిన్నా కూడా వెళ్ళదు. అది కంపల్సరీగా ఒక ప్రాసెస్ ఉందండి. అది మీ కడుపులోకి వెళ్ళాలి, అక్కడ నుంచి డియోడినంకి వెళ్ళాలి, డియోడినం, జుజినం, ఇవన్నీ పాస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చివరిలో లివర్ ఏదైతే ఉందో అది వీసా గ్రాండ్ చేస్తే మీ బ్లడ్ లోకి వెళ్ళింది, లేకపోతే వెళ్ళదు. కానీ మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా మన బ్లడ్ లోకి వెళ్తున్నాయి అని అంటే దే ఆర్ రెడీలీ యాక్సెప్టెడ్ బై అవర్ బాడీ, హెన్స్ యూ కెన్ ఫీల్ ఇట్ ఈస్ సేఫ్. ఓకేనా సార్? ఓకే, ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మనకి వచ్చేటటువంటి యూజెస్ ఏంటి, మన ఎందులో ఇది బాగా పనిచేస్తుంది ఏంటి అని అంటే, సార్ ఇది దాదాపు కూడా సెల్ ఎక్కడైతే ఉందో, సెల్ ఎక్కడైతే పాడవుతుందో అక్కడ ప్రతి చోట ఇది పనిచేస్తుంది. కాబట్టి మనకి రుగ్మత వచ్చినా కూడా సెల్స్ వల్లే వస్తుంది. కాబట్టి ఇది దాదాపు 200 పైచిలుకు రుగ్మతలకి ఇది పనిచేస్తుంది. కానీ ఇది మన సౌత్ ఇండియాలో మనం లాంచ్ చేసి దాదాపు 4-5 మంత్స్ అవుతుందండి. ఈ 4-5 మంత్స్ లో ఎన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వాడి ఎన్ నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ మనకి చెప్పినటువంటి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయండి. 15 ఇండికేషన్స్. అవి ప్రివలెంట్ కూడా. సొసైటీలో మనకి ఎటు చూసినా కూడా వీళ్ళు కనపడతారు. మనకి ఈ రుగ్మతలతో బాధపడే వాళ్ళు, ఈ రుగ్మతలతో సఫర్ అయ్యే వాళ్ళు కనపడతారు. అటువంటి 15 రుగ్మతలు ఉన్నాయండి. వాటి మీద ఇది మనం ప్రమోట్ చేయగలిగితే చాలండి. అందులో 1 బీపీ, 2 హార్ట్ ప్రాబ్లమ్స్, 3 కొలెస్ట్రాల్, తర్వాత ఏమో ఎనీమియా, ఆ తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ గ్యాంగ్రీన్, ఆ తర్వాత అనాలిసిస్, ఆ తర్వాత లంగ్ ప్రాబ్లమ్స్ అండి, ఆస్థమాటిక్ కండిషన్స్, సిఓపిడి కావచ్చు, ఆ తర్వాత సోరియాసిస్, ఆ తర్వాత విటిలిగో, ఆ తర్వాత వెరికోస్, ఆ తర్వాత క్యాన్సర్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. లేడీస్ కి ఎక్కువ ఉంటుందండి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నది. ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ అండి. ఓకేనా? ఇవే కాకుండా ఇది మెడిసిన్ కాకపోయినా కూడా ఇవే కాకుండా దాదాపు 200 పైచిలకు క్రానిక్ డిజార్డర్స్, ఏవైతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయో, ఏవైతే ఈ బ్యాక్టీరియాల వల్ల, వీటి వల్ల రాని ఇన్ఫెక్షన్స్ వల్ల రాని రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇది పనిచేయడం అన్నది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రుగ్మతలు అన్నిటికీ కూడా మనకి సాలిడ్ గా ఉన్నటువంటి టెస్ట్ మనీస్ ఉన్నాయన్నమాట. ఇది వాడి దీని వల్ల రిజల్ట్ పొందినటువంటి పేషెంట్స్ ఉన్నారనమాట. అందుకని వీటిని నేను మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి సార్ ఇన్ని ఇండికేషన్స్ మీద ఇది పనిచేస్తుంది అని అంటే, ఏమంటారు ఇన్ని రుగ్మతల మీద మనకి ఎంతమంది వాడి హ్యాపీగా సక్సెస్ఫుల్ గా రిలీవ్ అయ్యారు అని అంటే, రిలీఫ్ పొందారు అని అంటే, రిజల్ట్ తీసుకున్నారు అని అంటే, ఎస్, యూ కెన్ బిలీవ్ దట్ దిస్ ప్రోడక్ట్ ఈస్ గివింగ్ రిజల్ట్ అండ్ దిస్ ఈస్ ఏ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అండి. ఇటువంటి ప్రోడక్ట్ కొంతమంది తీసుకోకూడదు. ఇది గవర్నమెంట్ రూల్ అండి. ఇదేదో హానికారకం అని కాదు, ఇది గవర్నమెంట్ రూల్. ఇది కొంతమంది తీసుకోకూడదు అనమాట. అందులో ఎవరు 3 కేటగిరీలు అండి. మొదటిది ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు. 2 లాక్టేటింగ్ మదర్, అంటే పిల్లలకి పాలిచ్చేటటువంటి తల్లి. ఆ తర్వాత 3 12 సంవత్సరాల లోపు వాళ్ళు అనమాట, చిల్డ్రన్. వాళ్ళకి మనం ఇది రికమెండ్ చేయకూడదు. స్ట్రిక్ట్లీ నాట్ టు రికమెండ్. ఓకేనా? వాళ్ళు తక్క మిగతా అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా, సెల్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా వాడాల్సినటువంటి ఒక ప్రోడక్టే మన క్యూర్ సెల్ అన్నమాట. ఓకేనా సార్? ఇదేదైతే ఉందో క్యూర్ సెల్, నేను దీన్ని సర్రియల్ అంటానండి. ఇది సర్రియల్ అని చెప్పి అనటానికి కారణం ఏంటి అని అంటే, ఒక ప్రోడక్ట్ మనలాంటి సిస్టంలో, మన ఈ కమ్యూనిటీ ప్రమోషన్ జరుగుతున్నటువంటి ఈ సిస్టంలో ఇప్పుడు దాకా నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఏ ప్రోడక్ట్ కూడా ఇంత రిజల్ట్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవండి. అదే విషయం చాలా మంది ఇది తగ్గింది అని చెప్పేసి వాళ్ళు నిజంగా వాడిన వాళ్ళు చెప్తుంటే నిజమా అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి హెల్త్ సప్లిమెంట్ అండి. ఈ హెల్త్ సప్లిమెంట్ ఒకటే కాదండి, మన న్యూ యంగ్ ద్వారా మనకు వచ్చేది మన ఫ్యూచర్ ని. ఒక హెల్త్ ఉంటేనే సరిపోదు కదా సార్.
హెల్త్ బ్రహ్మాండంగా ఉంది కానీ జేబులో డబ్బులు లేవు. టిఫిన్ ఏం చేద్దాం? డబ్బులు లేవు. కాబట్టి మనకేం కావాలి? హెల్త్‌తో పాటు మనకు కావాల్సింది ఏంటి అనంటే చేతిలో డబ్బులు. ఇది మన ఫ్యూచర్‌ని బిల్డ్ చేస్తుందండి. ఫ్యూచర్‌ని బిల్డ్ చేసేటటువంటి ఒక అవకాశాన్ని మనకిస్తుంది. ఓకేనా? ఒక డైవర్సిఫైడ్ సూపర్ హైబ్రిడ్ ఇన్‌కమ్ ప్లాన్. ఇంకొకసారి చెప్తున్నానండి, ఇటువంటి ప్రొడక్ట్ ఇంతకు ముందు ఇంత రిజల్ట్ ఇచ్చేటటువంటి ప్రొడక్ట్ ఇంతకు ముందు రాలేదు. ఓకేనా? అదే విధంగా ఇటువంటి ఇన్‌కమ్ ప్లాను, ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్‌ని వితిన్ 1 ఇయర్‌లో 10 ఫోల్డ్స్ మార్చగలిగినటువంటి ఒక ప్లాను ఇప్పుడు దాకా కూడా మార్కెట్‌లో రాలేదు సార్. ఓకేనా? దిస్ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్‌పీరియన్స్ నౌ. లెట్ us ఎక్స్‌ప్లోర్. ఓకేనా? ఓకే. ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వాలి అనంటే మనం ఏం చేయాలి? చేయాల్సిందేం లేదండి. మనం ఎలాగో ఆరోగ్యం కోసం ఒక ప్రొడక్ట్ తీసుకుంటున్నాం కదా! ఆ ప్రొడక్ట్ తీసుకునే ముందు మన పేరు, మన పర్టిక్యులర్స్‌తో మన వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం. మనం కూడా డిస్ట్రిబ్యూటర్‌లమే అని చెప్పేసేసి మనం కూడా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాం. మనకొక ఐడీ వస్తుంది. మనకొక బ్యాక్ ఆఫీస్ వస్తుంది. అందులో ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. మనం మన టీమ్ చేసేటటువంటి ప్రతి యాక్టివిటీ గురించి అందులో రికార్డ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన ఆరోగ్యం కోసం మనం ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలి. ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసేసి యాక్చువల్‌గా $85 అండి. దాన్ని ఇప్పుడు ప్రీ లాంచ్‌లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నారు అనంటే డిస్కౌంటెడ్ ప్రైస్‌లో ఇస్తున్నారు. అది వచ్చేసేసి $62కి ఇస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అందులో 20 శాచెట్స్ ఉంటాయండి. ఓకేనా? ఈ 20 శాచెట్స్‌ని మీరు ఎప్పుడైతే కొన్నారో దీన్ని ఒక బిజినెస్ జరిగింది కదా! ఎంత బిజినెస్ జరిగింది అనంటే కంపెనీ వోడు లెక్కేసుకోవడం కోసం, కంపెనీ వోడు మనకి ఇన్‌కమ్ ఇవ్వాలి అనంటే బిజినెస్ ఎంత జరిగింది అని చెప్పి అడుగుతారు కదా! అటువంటి ఒక ఎఫిలియేట్ కాలిక్యులేషన్ కోసం దీనికి ఒక 50 బీవీ అని చెప్పి నామకరణం చేయడం అనేది జరిగింది. 50 బిజినెస్ వాల్యూమ్ అన్నమాట. ఒక ప్రొడక్ట్ మనం పర్చేస్ చేస్తే. ఓకేనా? ఇప్పుడు ఇంకొక పెద్ద ఆఫర్ ఏంటి అనంటే సార్, మీరు ఒక ప్రొడక్ట్ కొంటే ఇంకొక ప్రొడక్ట్ మీకు ఫ్రీ. బై 1 గెట్ 1 ఫ్రీ అన్నమాట. ఓకేనా? సార్ చూడండి, $62 అంటే 5,800 అంటే 2 ప్రొడక్ట్‌ల యొక్క కాస్ట్ వచ్చేసి 11,600. 11,600 ఖరీదు చేసేటటువంటి ఒక ప్రొడక్ట్‌ని మీకు $5,800కే రావటం అని అన్నది ఆఫరే కదా సార్! మంచిదే కదా సార్! మనం తొందరపడి తీసుకోవాలి కదా! తీసేసుకున్నాం. తీసేసుకున్న కాడ నుంచి మనకి ఏదైతే మనం ఫ్యూచరిస్టిక్ ఇన్‌కమ్ ప్లాన్ అని చెప్పి చెప్పుకున్నామో, ఆ ఇన్‌కమ్ ప్లాన్‌లో భాగస్థులం అయిపోయాం. ఇందులో ఎన్ని రకాలైనటువంటి ఇన్‌కమ్స్ ఉన్నాయి? అవేంటి? అవి ఎలా వస్తాయి? ఇది కూడా లైట్‌గా తెలుసుకుందాం సార్. ఓకేనా? అందులో మొదటిది వచ్చేసేసి ప్రొమో రివార్డ్, రెండోది వచ్చేసేసి మ్యాచింగ్ ఇన్‌కమ్, మూడోది వచ్చేసేసి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్, నాలుగోది వచ్చేసేసి లైఫ్ టైమ్ రివార్డ్స్, ఐదోది ఆఖరిది మీ లైఫ్ అకంప్లిష్‌మెంట్‌ని పూర్తి చేసేది. లైఫ్ అకంప్లిష్‌మెంట్ అంటే ఏంటి సార్? నేనంతా సాధించాను అని చెప్పేసేసి మనమే కాదు సార్, మన కుటుంబం వాళ్ళు కూడా మనకు చెప్పగలిగినటువంటి స్టేజ్‌కి మిమ్మల్ని తీసుకెళ్ళేటటువంటి ఈ 5 ఇన్‌కమ్స్ అన్నమాట. ఒక్కొక్కటి చూద్దామా? మొదటిది ప్రొమో రివార్డ్. స్టార్ట్ విత్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్‌లో మనం ఏం చేసామండి? మనం ఒక ప్రొడక్ట్ తీసుకున్నాం. మన ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పేసేసి అందులో ఇంగ్రీడియెంట్స్ గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత దానికి ఉన్న సర్టిఫికేషన్స్ చూసాము. ఒక ప్రొడక్ట్‌ని మన ఆరోగ్యం కోసం మనం తీసుకున్నాము. మనం దేన్నైతే నమ్మామో అదే నమ్మకాన్ని నాకు తెలిసినటువంటి నా రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. నన్ను చూసి చిరునవ్వు నవ్వే ప్రతి ఒక్కళ్ళకి చెప్పొచ్చు. ఎందుకంటే అందరికీ కావాలి కదా ఆరోగ్యం. నేను చెప్పాను. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చెప్పినప్పుడు ఒక ఇద్దరు దాన్ని తీసుకున్నారు అని చెప్పి అనుకుందాం. ఇక్కడ జరిగిందేంటంటే నేను ఒక ఇద్దరికి ఈ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేశాను. వాళ్ళిద్దరు కూడా 2 ప్రొడక్ట్‌లు తీసుకున్నారు. ఇద్దరు ఒక ప్రొడక్ట్ తీసుకున్నారు. అది జరిగింది. ఓకేనా? ఇప్పుడు నాకేం వస్తుంది? బిజినెస్. ఇది నేను బిజినెస్ చేసినట్టు. బీవీ అంటే 50 బీవీ నేను చేసినట్టు. ఓకేనా? నాకేం వస్తుంది? మీకేం వస్తుందంటే ప్రొమో రివార్డ్ వస్తుంది. ఏంటా ప్రొమో రివార్డ్ అనంటే ప్రతి వారం ఏ రోజునైతే మీరు చేశారో ఆ రోజు నుంచి తీసుకొని ప్రతి వారం $3 చొప్పున 104 వారాల పాటు 104 వారాలంటే మీరు క్యాలెండర్‌ని చూస్తేనండి 12 నెలల్లో 104 52 వారాలుంటాయి. ఓకేనా? 2 సంవత్సరాలు అంటే 24 నెలల పాటు మీకు ఈ వారానికి $3 చొప్పున వస్తూనే ఉంటాయండి. వస్తూనే ఉంటాయి. టోటల్‌గా మీకు వచ్చేటటువంటి ఇన్‌కమ్ వచ్చేసి $312 అండి. దాన్ని ఇండియన్ రూపీస్‌లోకి మార్చుకుంటే 28,000 రూపీస్ వస్తాయండి. ఇక్కడ మనం చేసిన పని
వాల్యూమ్ ఆఫ్ వర్క్, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ మనం జనరేట్ చేసింది ఎంత, మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అని అన్నది మీరు చూస్తే ఈ మల్టీ ఫోల్డ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు దాకా మనం ఎప్పుడు ఎక్కడ చూడలేదండి. ఓకేనా, వినలేదు కూడా. అటువంటిది సరే బాగానే ఉంది. ఒక $3తోనే ఫ్యూచర్ బిల్డ్ అయిపోద్దా ఏంటి సార్ బాబా గారు మీరు కూడా అలా చెప్తున్నారు అని అంటే నిజమే సార్, ఒక $3 అవదు. అందుకని కంపెనీ వాడు ఏం చేస్తున్నాడంటే సార్, ఇలాగే మీరు తీసుకొచ్చేటటువంటి ప్రతి ఇద్దరికి వారానికి $3 చొప్పున 2 సంవత్సరాలు కంప్లీట్ 2 years ఇస్తానని చెప్తున్నాడు. కంప్లీట్ 2 years ఇస్తాడని చెప్తున్నాడు. అంటే ప్రతి ఇద్దరికి $3 అని అంటే మీరు 10 మందికి చెప్పారనుకోండి, మీరు 20 మందికి చెప్పారనుకోండి, అంటే కేవలం ఇంతే రాదు కదా సార్, పెరుగుతుంది కదా. ఎంత పెరుగుతుంది అని అంటే తర్వాత చూద్దాం. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా మీరు నాతో చెప్పొచ్చు. ఏంటి అని అంటే, సార్ మీరు నన్ను 2 సంవత్సరాలు ఆగమంటున్నారు కదా, ఇది 2 సంవత్సరాలు అనేది లాంగ్ పీరియడ్ కదా. ఎస్ అండి, ఈ ఆప్షన్ కూడా కంపెనీ మీ చేతిలోనే పెట్టిందనండి. కంపెనీ ఏది తన దగ్గర పెట్టుకోలేదు, అన్ని ఆప్షన్స్ మీ దగ్గరే పెట్టింది. మీ భవిష్యత్తు ఎలా ఉండాలి అని అన్నది మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా, 2 సంవత్సరాలు ఆగటం మనకి ఇష్టం లేకపోతే మనం తీసుకోవాల్సినటువంటి ఒక ఆప్షన్ ఏంటి అని అంటే, ఆ ఆప్షన్ మనం తీసుకోగానే కంపెనీ ఒక్కొక్క ప్రోడక్ట్ $62 చొప్పున $372 ఖరీదు చేసేటటువంటి 6 ప్రోడక్ట్స్ ని మీకు ఫ్రీగా పంపిస్తుందండి మీ ఇంటికి. దీన్ని ఈ ఫ్రీగా వచ్చినటువంటి మీ ప్రోడక్ట్ ని మీరు మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్, పరిచయస్తులు, ఇందాక చెప్పారు కదా మిమ్మల్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వే ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రమోట్ చేయొచ్చు. ఒక 6గురికి ఈ ప్రోడక్ట్ ఇచ్చారు అని అంటే మీకు ఇమ్మీడియట్ గా అది మీరు 1 రోజులో చేయొచ్చు, వారం రోజుల్లో చేయొచ్చు, 10 రోజుల్లో చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఎన్ని రోజుల్లో మీకు ఆ ప్రోడక్ట్ కావాలి, ఆ డబ్బులు కావాలి అని అన్నది డెసిషన్ మీది. ఓకేనా, అంతలోనే మీరు ఆ డబ్బుల్ని ఎన్కాష్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. ఒకటి, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం ఒక ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకుంటూ ఇచ్చేటటువంటి ఒక ఇన్కమ్ అయితే, 2 మీకు ఇన్స్టెంట్ గా మీకు వచ్చేటటువంటి మీ అవసరాన్ని మీరు తీర్చుకునేటట్టుగా ఇంకొక ఆప్షన్. ఈ రెండింటిని కూడా మీకు ఇచ్చిందండి కంపెనీ. గ్రేట్ కంపెనీ అండి, థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ ఎందుకు చెప్తాము అని అంటే, ఇప్పుడు $3 అని అన్నది మనం లెక్కలేసుకోవాలి అని అంటే కొంచెం కష్టం కదా. ఆ పని కూడా నేనే చేస్తానండి. మీరు ఇద్దరికి చెప్పారు, $3 ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇంకో ఇద్దరికి చెప్పారు, ఇంకో $3. ప్రతి ఒక్కరికి ప్రతి ఇద్దరికి $3 ఇస్తానని చెప్పాడు కదా కంపెనీ. కాబట్టి ఇంకొక ఇద్దరికి చెప్పారు మీరు, ఎలాగో డబ్బులు వస్తున్నాయి కదా కాబట్టి ఇంకో ఇద్దరికి చెప్పారు. ప్లస్ ఇంకొకటి ఆరోగ్యం కూడా వస్తుంది కదా, ఇంకో ఇద్దరికి చెప్పారు. ప్లస్ కొన్న వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఆరోగ్యం వస్తుంది కదా. సో పర్పస్ ఈజ్ సర్వ్డ్ కదా, ఇంకో ఇద్దరికి చెప్పారు. అలాగా ఆ ఇద్దరు మీరు గనక కష్టపడి పని చేస్తానండి, మీరు ఒక 100 మందికి చెప్పేదాకా కంపెనీ పర్మిషన్ ఇచ్చింది. ఈ 100 మందికి మీరు చెప్పారు అని అంటే ఈ 100లో ఉండేది 50 జతలు ఉంటాయండి. జతకి $3 చొప్పున 50 × 3 $150. అంటే వారానికి $150. $150 అని అంటే ఒక 14,000 చిలుకు రూపాయలు వస్తాయండి మనకి, రూపాయల్లో మార్చుకుంటే. అలాగా వారానికి $14,000 చొప్పున మనకి 2 సంవత్సరాల పాటు వస్తాయి అని అంటే, వారానికి 14,000 అని అంటే నెలకి ఎంత అవుతుందనంటే దాదాపు 4, 15, 60, 50,000 అనుకుందాం రౌండ్ ఫిగర్. ఓకేనా, రౌండ్ ఫిగర్. కలేజాలో మహేష్ బాబు చెప్తా ఉంటాడు కదా, ప్రతిదానికి రౌండ్ ఫిగర్ అలాంటిది అనమాట. ఒక 50,000 అని అనుకుందాం. అంటే నెలకి ఒక $50,000 చొప్పున మనకి 2 సంవత్సరాలు రావడం అని అన్నది, 2 సంవత్సరాల్లో మనకి 14 లక్షల పై చిలుకు డబ్బులు రావడం అని అన్నది వెల్త్ క్రియేషన్ లో ఒక భాగమే కదండి. నెలకి 50,000 రావడం సింపుల్ గా వస్తాయా? ఏం పని చేయకుండా వస్తాయా? రావు కదండి. కాబట్టి మనం పని చేసినా కూడా, ఎంత చేసినా కూడా వారానికి 14,000 మనం సంపాదించుకోలేకపోతున్నాము. కానీ ఇక్కడ పని చేస్తే వారానికి 14,000 రావడం అని అన్నది ఎప్పుడైతే గ్యారంటీ అయిందో అప్పుడు ఇక్కడ పని చేద్దాం రండి సార్, సంపాదించుకుందాం రండి, డబ్బులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళటమే డబ్బులు రావాలి అని అన్నదానికి సొల్యూషన్ అనమాట. ఓకేనా, ఇకపోతే అక్కడితో ఆగుతుందా అని అంటే లేదండి, మీకు మ్యాచింగ్ బోనస్ కూడా వస్తుంది. మ్యాచింగ్ బోనస్ అంటే జనరల్ గా ఇది బైనరీ అంటారండి. ఓకేనా, ఇది వచ్చేసేసి మనకి టీమ్ ఏ, టీమ్ బి అని 2 ఉంటాయండి. ఒకటి లెఫ్ట్ అనుకోవచ్చు, ఒకటి రైట్ అనుకోవచ్చు, ఒకటి టీమ్ ఏ అనుకోవచ్చు, ఒకటి టీమ్ బి అనుకోవచ్చు. ఇందాక మీరు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళని మీరే తీసుకొచ్చారు సిస్టంలోకి, కంపెనీలోకి ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయటం ద్వారా. కానీ ఇక్కడ ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మీరు ఒక్కళ్ళు చేసే పని మీద మీకు రాదండి. మీరు ఎవరినైతే తీసుకొచ్చారో, మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు బిజినెస్ చేసినా, మీరు తీసుకొచ్చిన వాళ్ళు బిజినెస్ చేసినా, మీకు ఆ బిజినెస్ వాల్యూమ్స్ కలిసి
దాని మీద మీకు ఇన్కమ్ వస్తుందండి. ఇది మ్యాచింగ్ ఇన్కమ్ అండి. మీ లెఫ్ట్ టీము, మీ రైట్ టీము పని చేసినప్పుడు అటు వచ్చేటటువంటి ప్రోడక్ట్ యొక్క సేల్ మీద, ఒక్కొక్క సేల్ మీద 50 BV చొప్పున ఎంతైతే మ్యాచింగ్ అయిందో ఎవ్రీడే ఆ మ్యాచింగ్ తీసి మీకు డబ్బులు ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున మీకు ఏ టీంలో 10 మంది, బి టీంలో ఒక 10 మంది వచ్చారు అని అనుకుంటే 10 × 50 500, 10 × 50 500, 500ని మ్యాచ్ చేస్తే 5% ఆఫ్ 500 ఈజ్ ఈక్వల్ టు $25 అంటే దాదాపు $2,500 ఆ రోజున మీరు సంపాదించుకున్నట్టే. ఈ ప్రకారం మీరు రోజుకి $45,000 సంపాదించుకునే ఒక అవకాశం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే సార్, ఇది మీకు లైఫ్ లాంగ్ రాదు, కొంతకాలం మాత్రమే వస్తుంది. ఎందుకు అనంటే మీరు ఇలాగా మీ టీంతో కలిసి పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీరు ఒక రోజున ఇవాళ కాకపోతే రేపు, సోమవారం కాకపోతే శనివారం, శనివారం కాకపోతే సోమవారం మీరు సిల్వర్ అవ్వక తప్పదు. ఎందుకంటే సిస్టమ్ మిమ్మల్ని ముందుకు తోసుకుంటూ వెళ్తుంది. అలా మీరు ఎప్పుడైతే సిల్వర్ అయ్యారో అప్పుడు దాకా మీకు వచ్చేటటువంటి 5% ఏదైతే ఉందో అది 10% అవుతుంది. ఇందాక 500 BV మ్యాచ్ అయినప్పుడు మీకు $25 వస్తే, మీరు సిల్వర్ అయితే 500 BV మ్యాచ్ అయితే మీకు $50 వస్తుంది. అంటే అక్కడ 2,500 వస్తే మీరు సిల్వర్ అవ్వంగానే అంతే బిజినెస్ మీద, అంతే వర్క్ మీద మీకు $5,000 రావడం అనేది జరుగుతుంది. మీ యొక్క ఇన్కమ్ డబుల్ అవుతుంది. ఈజంట్ ఇట్ బ్యూటీ అండి. సో బిల్డ్ ది టీమ్స్ అండి. ఇది ఇంకొకటండి, ఈ ఇన్కమ్ నాకు ఎందుకంటే ఇష్టం, దీనికి క్యాపింగ్ లేదు, దీనికి లిమిట్ లేదు. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ అండి. మీరే కర్త, మీరే కర్మ, మీరే క్రియ అండి. మీ ఇష్టం, మీరు ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవచ్చు. ఇది దేని మీద వస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మ్యాచింగ్ బోనస్ గురించి చూసాము. మనకి ఏ, బి 2 టీంలు ఉన్నాయి. ఆ రెండిట్లో వచ్చిన బీవీలు ఉన్నాయి. అది మ్యాచ్ అయింది, మ్యాచ్ అయ్యి నాకు డబ్బులు వచ్చినాయి. 25, 50, 100, 1000 వాట్ ఎవర్ ఇట్. ఓకేనా? ఆ మ్యాచింగ్ ఇన్కమ్ నాకు వచ్చింది. ఇప్పుడు ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు వచ్చింది అంటే, నన్ను ఈ బిజినెస్ లోకి ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా స్పాన్సర్. వాళ్ళు నన్ను స్పాన్సర్ చేస్తే ఈ బిజినెస్ లోకి నేను రావడం, వాళ్ళు నాకు పరిచయం చేస్తే, వాళ్ళు నాకు పిలిస్తే ఈ మీటింగ్ వచ్చి నేను ఒక నిర్ణయం తీసుకొని ఈ బిజినెస్ లోకి రావడం, ఇదే కదా జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మీరు ఎవరినైతే ఈ సిస్టంలోకి డైరెక్ట్ గా ఇండక్ట్ చేస్తున్నారో, ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయటం ద్వారా వాళ్ళు మ్యాచింగ్ బోనస్ ఎంతైతే సంపాదిస్తున్నారో దాని మీద మీకు 10% రావడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మీరు చేసే పని మీద మీకు డబ్బులు ఇచ్చాడు, మీ టీము చేసినా, మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు చేసినా దాని మీద డబ్బులు ఇచ్చాడు. తర్వాత మీరు ఎవరినైతే తీసుకొస్తున్నారో వాళ్ళు సంపాదించే దాని మీద కూడా డబ్బులు ఇస్తున్నాడు. చూడండి సార్, హౌ మెనీ ఇన్కమ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. 30 రోజులు వంచిన తల ఎత్తకుండా ఒకే పని చేసుకుంటూ వెళ్తే వస్తుంది మనకి ఒకటే శాలరీ అండి. కానీ ఇక్కడ ఇదే ఒక పని చేయటం వల్ల మనకు వచ్చేటటువంటి ఇన్కమ్స్ మల్టిపుల్స్ ఎలా ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. డబ్బులు కావాలి అని అంటే డబ్బులు ఎక్కడ వస్తాయో అక్కడికే వెళ్ళాలి సార్. ఓకేనా? కేవలం మీరు డైరెక్ట్ గా తీసుకొచ్చిన వాళ్ళ మీదే ఇస్తాడా మీకు? ఇంకే ఎక్కువ ఏమోడా సార్, అంతకంటే ఎక్కువ ఏమన్నా ఇస్తాడా అంటే, ఇన్ని ఇస్తున్నాడు కాబట్టి అది కూడా ఇస్తాడా అని అంటే ఇస్తున్నాడండి, కంపెనీ వాడు ఇస్తున్నాడండి. కేవలం మీరు డైరెక్ట్ గా తీసుకొచ్చిన వాళ్ళ మీదే కాదండి, మీరు డైరెక్ట్ గా ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళు కూడా డైరెక్ట్ గా కొంతమందిని తీసుకొస్తారు కదా, వాళ్ళ మీద, వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళ డైరెక్ట్ల మీద, ఆ రకంగా మీ 5 లెవెల్స్ వరకు కూడా మీకు ఈ ఇన్కమ్ అనేది జరుగుతుంది. అంటే మీ 5 లెవెల్స్ లో ఎంతమంది లీడర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాచింగ్ బోనస్ ఎంతైతే సంపాదించుకుంటున్నారో దాన్ని టోటల్ చేసి దాని మీద మీకు 10% ఇస్తాడండి. బాగుంది కదా సార్? దీనికి లిమిట్ లేదండి. ఇప్పుడు ఈ 5 లెవెల్స్ మీద మీకు రావాలి అని అంటే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. అదేంటి అని అంటే, మీరు 10 మందికి చెప్పాలి, 10 మందిని డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయాలి. ఇందాక మన ఇన్కమ్ కోసం, మన 14 లక్షల కోసం మనం 100 మందిని చెప్పాం కదా, ఆ 100 మందిలో ఫస్ట్ 10 మందిని మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఈ 5 లెవెల్స్ మీద మీ ఇన్కమ్ రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది అన్లిమిటెడ్ అండి. ఓకేనా సార్? ప్రతి ఒక్కళ్ళు 10 మంది చేయాలి అని చెప్పాం. మీరు 10 మందిని చేశారు అంటే మీరు ఒక్కళ్ళే చేయగలరా ఏంటి? నేను చేయలేనా? నేను మీ టీంలోకి వచ్చాను, నేను చేయలేను వాడినా? నాకు కూడా ఒక 10 పరిచయాలు ఉంటాయి కదా సార్. నాకు డబ్బులు వస్తాయి అని అంటే ఆ డబ్బులు అవసరం నాకు కూడా ఉందిగా, నేను కూడా చేయగలుగుతానుగా. అలాగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక రూల్ పెట్టుకొని మన టీం మొత్తం కూడా అలా ఒక 10 మందిని కంపల్సరీ చేయాలరా అని చెప్పేసి ఒక ఓత్ తీసుకొని మనం చేసామనుకోండి, మన 5 లెవెల్స్ లో 1,00,000 మంది ఉంటారండి. కానీ ఎంత ఓత్ తీసుకున్నా కూడా పని చేయటం అని అన్నది, అంతమంది రావడం అనేది జరుగుతుందా అని అంటే ఏమో మనం చెప్పలేము. పర్సంటేజ్లే కదా, అంతా మనం 100% లెక్కేసుకోలేమండి. అందుకనే 1,00,000 మందిని తీసేద్దాం సార్. కానీ కనీసంలో కనీసం మనం ఏం చేస్తే, మనం కరెక్ట్ గా గోల్ పెట్టుకుంటే, మనం అందరం కలిసి పనిచేస్తే 1000 మంది అయితే కంపల్సరీ ఉంటారండి. 1000 మంది కంటే తగ్గకుండా ఉండకూడదు అనేటటువంటి మీరు కనుక నిర్ణయం తీసుకుంటే అది జరిగింది. ఈ 1000 మంది అలా ఒక $500 సంపాదించుకున్నారు అనుకోండి, అది కూడా ఒక్క రోజులో కాదు, 1 మంత్ మొత్తం మీద అనుకుందాం.
30 daysలో వాళ్ళు ఒక $500 సంపాదించుకున్నారు అని చెప్పి అనుకో. ఇలా అనుకున్నప్పుడు మీకు ఎంత వస్తుందో తెలుసా సార్? అక్షరాల 46 లక్షల రూపాయలు వస్తుంది సార్. ఎంత వస్తుంది అని అంటే ఈ 1000 మెంబర్స్ వస్తారా లేదా అని అంటే వాళ్ళు రారు సార్, మనం చేయాల్సిందే. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. మనం తీసుకురావాలి, మనం వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏదో వాళ్ళకి చెప్పి మనం తీసుకురావాలి. మనం తీసుకొస్తే మన ఇంటికి 46 లక్షలు వచ్చినట్టే, దీనికి లిమిట్ లేదు. ఆ తర్వాత లైఫ్ రివార్డ్స్ అండి, లైఫ్ టైం రివార్డ్స్ అనమాట. ఇది లైఫ్ టైం రివార్డ్స్ గా ఎందుకు పేరు పెట్టారు అని అంటే సార్, ఈ బిజినెస్ లోకి వచ్చి మీరు మొదటి రోజు చేసినటువంటి మొదటి సేల్ ఏదైతే ఉందో, ఆ 50 BV ఏదైతే ఉందో, అది మీరు అన్ని ఇన్కమ్స్ అన్ని రివార్డ్స్ తీసుకునేదాకా మీకు అటాచ్ అయ్యి ఉంటుందండి. మీ పెర్ఫార్మెన్స్ కి, మీ ప్రమోషన్ కి, మీ ర్యాంక్ అచీవ్మెంట్ కి. అందుకని ఇది లైఫ్ టైం రివార్డ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. మనకి మొత్తం ఒక 15 రివార్డ్స్ ఉన్నాయండి. 1 స్టార్ దగ్గర నుంచి తీసుకొని 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్, రూబీ, గోల్డ్, ప్లాటినం, ఇలాగా మనకి 15 ఇవి ఉన్నాయన్నమాట. ఈ 15 మీరు కంప్లీట్ అయితే ఓకే, చూద్దాం. ఫస్ట్ అండి 1 స్టార్ మీరు అవ్వాలి అని అంటే మీరు ఎంత బిజినెస్ చేయాలి అని అంటే మీరు ఒక 1400 BVని మ్యాచ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు 1400 BVని మ్యాచ్ చేసుకున్నారో మీకు వచ్చేటటువంటి బైనరీ వస్తుంది, దాని ద్వారా వచ్చేటటువంటి మిగతా ఇన్కమ్స్ వస్తాయి. ఇందులో మీ డైరెక్ట్లు ఉంటే వాళ్ళ మీద మీకు వచ్చేటటువంటి ప్రొమో రివార్డ్ వస్తుంది. దానితో పాటు ఇంకో $100 రివార్డ్గా ఇస్తాడు. $100 అంటే 9,000. ఈజ్ ఇట్ గ్రేట్ అండి? చేసే పని అది ఒక్కటే, కానీ ఇన్కమ్స్ మనకి ఎన్ని వస్తున్నాయో ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని నదులు ఎక్కడ స్టార్ట్ అయినా వచ్చి కలిసేది సముద్రంలోనే. ఇది మీ ఇన్కమ్ లోకే కలుస్తున్నాయండి. ఈ 5 కూడా వచ్చి పంచనదులు, పంజాబ్. ఓకే, మీరు 2 స్టార్ అవ్వాలనుకోండి, మీరు 3,500 చేయాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ 3,500లో 1,400 కలిసి ఉన్నాయి. అంటే 1,400 తర్వాత మీరు చేసేటటువంటి 2,100 BV చేస్తే చాలు. 3,500 అంటే మళ్ళీ ఫ్రెష్ గా ఒకటి నుంచి స్టార్ట్ అవ్వదు. అందుకే నేను ఇది లైఫ్ టైం అని చెప్పింది. మళ్ళీ ఇక్కడ మీకు $150 రావడం అనేది. ఈ రకంగా మీరు చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంతైతే ఉందో, ఈ ర్యాంకులన్నీ కూడా సాధించడం వల్ల మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది $5 million అండి. $5 million అని అంటే ఇట్స్ నాట్ లెస్ దాన్ 46 crores అండి. యాజ్ ఆన్ టుడే, ఈ రోజు మీరు సంపాదిస్తే మీ చేతిలో ఇది ఉంటుంది. రేపు పొద్దున డాలర్ రేట్ పెరిగిందంటే ఇప్పుడు నేను చెప్పింది తప్పైద్దండి. అప్పుడు మీరు ఏంటి సార్ నాకు అంత వచ్చిందని చెప్పారు, నాకేంటి అంతకంటే ఎక్కువ వచ్చిందిగా అని చెప్పి అడగద్దు. ఓకేనా? ఇంత ఇన్కమ్ ఉన్నప్పుడు, ఇంత సోర్స్ ఉన్నప్పుడు డబ్బుల కోసం కట్టకడం మనకి ఎందుకండి? కలిసి పని చేద్దాం రండి. ఇకపోతే ర్యాంక్ అచీవ్మెంట్ అండి. ఇందాక మీరు ర్యాంకులు అచీవ్ చేశారు. అచీవ్ చేసినప్పుడు ఫస్ట్ ర్యాంక్ అచీవ్ చేసినప్పుడు $100 ఇచ్చేసారు, అయిపోయింది. అక్కడ అది క్లోజ్ అయిపోతుంది. దాని మీద మళ్ళీ మీకేమీ రాదు. మళ్ళీ మీరు సెకండ్, థర్డ్ అలా తీసుకున్నారు, అలా తీసుకుంటూ వెళ్ళారు అక్కడ మీకు. కానీ ఇక్కడ ఏంటంటే సార్, అదే ర్యాంక్ అచీవ్మెంట్ మీద మీకు కంటిన్యూస్ గా వచ్చేటటువంటి ఇన్కమ్. కేవలం ర్యాంక్ రాగానే మీ చేతుల్లో $100 పెట్టి కంపెనీ వాడు చేతులు దులుపుకోలేదండి, మీకు రాయల్టీ ఇవ్వడం మొదలు పెట్టాడు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీరు థర్డ్ ప్రమోషన్ 3 స్టార్ తీసుకున్నప్పటి నుంచి ఈ థర్డ్ స్టెప్ లోనే రాయల్టీ ఇచ్చేటటువంటి కంపెనీ లేదండి. ఓకేనా? ఆ రకంగా చూసుకుంటే మీకు 3 స్టార్ అవడానికి 3 స్టార్ అయిన కాడ నుంచి మీ ఎంటైర్ జనరేషన్ ట్రీలో నుంచి ఎంత బిజినెస్ అయితే జరిగిందో, ఎన్ని BVలు అయితే జరిగిందో దాని మీద 1% వస్తుంది. అదే మీరు 5 స్టార్ అయితే 2%, సిల్వర్ అయితే 3%. ఇందాక నేను చెప్పాను కదా, సిల్వర్ అయిన కాడ నుంచి అక్కడ 10% వస్తుంది, ఇక్కడ 3% వస్తుంది. చూడండి ఎన్ని ఇన్కమ్స్ ఎలా మీకు యాడ్ అవుతున్నాయో. ఆ తర్వాత గోల్డ్ వస్తుందండి 4%, గోల్డ్ అయితే. ఆ తర్వాత డైమండ్ అయితే 5% వస్తుంది. ఈ ర్యాంక్ అచీవ్మెంట్ అని అన్నది అందరికీ ఇవ్వడం కోసం ఇది గ్యాప్ కమిషన్ గా పెట్టడం అన్నది జరిగింది. సార్ ఇప్పుడు దాకా మనం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం సార్, అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఒక బ్రేక్ త్రూ ప్రోడక్ట్, మంచి రిజల్ట్స్ ఇస్తున్నటువంటి ప్రోడక్ట్, దాని గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒక మంచి ఇన్కమ్, ఏ డబ్బులు సంపాదించడానికి అయితే మనం పొద్దునే లేచి సాయంత్రం దాకా నానా తిప్పలో పడుతున్నామో, కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టుగా మనం నానా ఇది చేస్తున్నామో, కష్టాలు పడుతున్నామో, వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక మంచి కాన్సెప్ట్ వచ్చిందండి. దీంట్లోకి నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎందుకు రావాలి ఇందులోకి అని అంటే ఏం లేదండి, ఇంకా ప్రీ లాంచ్ లోనే ఉంది, ఇంకా జనాలందరికీ తెలియదు, మీకు మాత్రమే తెలుసు. యు ఆర్ డిసిగ్నేటెడ్ సక్సెస్ఫుల్ పీపుల్ అండి. ఎందుకంటే మీకు ఇందులో ఆల్రెడీ ఉన్నవాళ్ళు తొందరగా చెప్పారండి. రేపు లాంచ్ అయిన తర్వాత అందరికీ తెలియచ్చు కాదు, కానీ ఈ రోజు మీకు తెలిసింది ఏంటంటే ఇది యు ఆర్ లక్కీ అండి. ఇక్కడ నేను లక్కీ అని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఇంతకు ముందు మీకు ఈ బిజినెస్ చేసినటువంటి అనుభవం ఉంటే, ఇప్పుడు లాంచ్ అయినటువంటి కంపెనీ అందులో
అచీవ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చి మీ దగ్గరికి వస్తే మీరు అప్పుడు స్టార్ట్ చేసి బ్లా బ్లా బ్లా. కానీ ఇక్కడ ఫస్ట్ స్టెప్ లోనే మీరు ఉన్నారండి. కంపెనీ ఇంకా లాంచ్ కాకముందే మీరు ఉన్నారు. ఎవరన్నా సక్సెస్ అవుతారు అని అంటే వాళ్ళు ఎవరు అవుతారు అని అంటే అందరికంటే ముందున్న వాళ్ళే అవుతారు. ఓకేనా? ఆ తర్వాత ప్రోడక్ట్ చూస్తే హైటెక్ ప్రోడక్ట్, ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్, టెక్నాలజికల్ ప్రోడక్ట్, కటింగ్ ఎడ్జ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, లయబిలిటీ ఫ్రీ అండి. కస్టమర్ $62 కంపెనీకి ఇస్తున్నాడు. కంపెనీ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి ప్రోడక్ట్ పంపించేస్తుంది. మధ్యలో మీ బాధ్యత ఏమీ లేదు. కంపెనీ బాధ్యత కూడా ఏమీ లేదు. ఎందుకంటే ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది కాబట్టి. ఎఫికసీ ఆఫ్ ది ప్రోడక్ట్ అంటే బియాండ్ డౌట్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్. నాది ఇది ఎస్టాబ్లిష్డ్. ఓకేనా? ఇది సూపర్ హైబ్రిడ్ ప్లాన్. సూపర్ హైబ్రిడ్ ప్లాన్ అండి. చెప్పాను కదా, లీడర్ ఓరియంటెడ్ ప్లాన్ అని చెప్పి నేను చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, నేను ఈ రోజున ఇన్కమ్స్ చెప్పేటప్పుడు ఒక్కొక్క ఇన్కమ్ కి ఒక్కొక్క దానికి ఉన్నటువంటి లింకులు చెప్పుకుంటూ వచ్చానండి. ఒక ఇన్కమ్ నుంచి ఇంకో ఇన్కమ్, ఇంకో ఇన్కమ్ నుంచి ఇంకో ఇన్కమ్ ఏ రకంగా మీకు సపోర్ట్ చేసుకుంటూ మల్టీ ఫోల్డ్స్ లో మీకు వస్తాయి అని అన్నది చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఒక పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అదేంటి అని అంటే, మన కంపెనీ లీడర్ ఓరియంటెడ్, మీరు డబ్బులు సంపాదించుకోవడానికి డిజైన్ చేసినటువంటి ప్రోడక్ట్ ఇది. ఓకేనా? ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడంటే ఫస్ట్ స్టెప్ లో ఒకసారి పని చేయండి, 2 సంవత్సరాలు ఇన్కమ్ తీసుకోండి. అదే కదా ప్యాసివ్ ఇన్కమ్ అంటే. ఆ తర్వాత రాయల్టీ థర్డ్ స్టెప్ లో. వాల్యూమ్ చూస్తే చూడండి సార్, ఒక్క రోజులో ఇప్పుడు మీ టీంలో ఉన్నటువంటి ఆ 1000 మంది $500 సంపాదించడానికి 4 రోజులు కాదండి, ఒక్క రోజులో చేశారనుకోండి. టీములు పెరుగుతూ ఉంటాయండి. 1 year తర్వాతే జరిగిందని అనుకుందాం. అది ఆ 1 year తర్వాత మీ టీంలో ఉన్నటువంటి 1000 మెంబర్స్ ఒక $500 1 డేలో సంపాదించుకున్నారు అని అంటే 1 డే ఇన్కమ్ వచ్చేసి మీకు 46 lakhs అంటే వాల్యూమ్ ఎక్కడుంది సార్? ఎక్కడుంది? ఆ తర్వాత రియల్ టైం పే ప్లాన్ అండి. మీరు ఈ రోజు దాకా ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ చూసినా సార్ అదేం చేస్తుంది అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మీరు కొన్నారా లేదా, మీరు ఇంత కొనాలి, మీరు కొనకపోతే మీకు డబ్బులు ఇవ్వను అని చెప్పడం దగ్గర నుంచి తీసుకొని మీరు ఎంత బిజినెస్ చేశారో నేను లెక్క కట్టాలి అని చెప్పి 30 రోజులు మీ కష్టాన్ని తన దగ్గర పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అయిన తర్వాత మీ అకౌంట్ లో వేయటం అనేది జరుగుతుంది. ఈ టైం అంతా కూడా మీ కష్టం దగ్గర తాకట్టు పెట్టు. కానీ ఇక్కడ మన కంపెనీలో ది వెరీ మినిట్ యూ యాక్టివేట్ యువర్ ఐడి, ఏ క్షణం అయితే మీరు ఐడిని యాక్టివేట్ చేయడానికి క్లిక్ కొట్టారో అదే క్షణంలో మీ వ్యాలెట్ లోకి మీ ఇన్కమ్ పడిపోవడం అనేది జరుగుతుంది. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది మనీ టు కమ్ టు యూ అండి. ఓకేనా? ఆ తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ ఏంటంటే సార్, మన కంపెనీలో 15 ఇన్కమ్స్ ఉన్నాయి, 15 ర్యాంకులు ఉన్నాయి. ఈ 15 ర్యాంకులు కూడా ఇంకా లాంచింగ్ అవ్వలేదని అంటున్నారు కదా సార్. ర్యాంకులు అచీవ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడే స్టార్ట్ అయింది ఏమోనండి. నిజంగా స్టార్ట్ అయింది ఇప్పుడే సార్. కానీ ర్యాంకులు అచీవ్ చేసిన వాళ్ళు మాత్రం 7, 8 దాకా వెళ్ళిపోయారు సార్. దీనికి మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, నా పాయింట్ ఏంటంటే సార్, అంత జరగడానికి కారణం ఏంటి అని అంటే ప్రోడక్ట్ సక్సెస్ అయింది. అన్ని ప్రమోషన్స్ రావడానికి కారణం ఏంటి అని అంటే లీడర్స్ అందరూ కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇది ఒక వైల్డ్ ఫైర్ లాగా, ఒక కార్చిచ్చు లాగా స్ప్రెడ్ అయిపోతుందండి. అందుకనే ఇన్ని ప్రమోషన్స్ వచ్చినాయి. ఇంతమంది యొక్క ఇన్ఫ్లో ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లో అన్నది ఇంటూ ది కంపెనీ. నౌ ఇట్ ఈస్ ది టాక్ ఆఫ్ ది ఇండియా అండి. టాక్ ఆఫ్ ఇండియా, న్యూ యంగ్ ఈస్ ది టాక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ మీదకి నేను మిమ్మల్ని అందరినీ కూడా హోల్ హార్టెడ్లీ అండి, మీరు వచ్చేటప్పుడు కూడా హోల్ హార్టెడ్లీ విత్ కంప్లీట్ బిలీఫ్ అండ్ ఫెయిత్ రండి. యు ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఆల్రెడీ అన్ని చేసాం సార్. ఏం చేసినా కూడా మనకు కావాల్సిన అరటికాయ మనకు దొరకలా. ఎన్ని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రయత్నం మొదలు పెట్టేటప్పుడు ఈ కంపెనీ మంచిది అని అనుకున్నా, ఎంత కష్టపడినా కూడా అందులో ఏ కంపెనీలో కూడా మన తప్పే ఉండదు సార్. మనం కష్టపడ్డాం, మన వాళ్ళకి చెప్పాం, మనం చేయాల్సినటువంటి పనులు చేసాం, ఆ తర్వాత పెట్టాల్సినటువంటి టైం పెట్టాం. కానీ మనకి రావాల్సినటువంటి రిజల్ట్ అయితే రాలేదు సార్. ఆ రిజల్ట్ కోసమే నేను మిమ్మల్ని అందరినీ కూడా, ఎందుకనంటే ఇట్ ఈస్ హై టైమ్ టు సక్సీడ్ అండి. ఇప్పుడు మనం సక్సెస్ అవ్వకపోతే ఇంకెప్పుడు మనం సక్సెస్ అవ్వలేము. ఇది ప్రీ లాంచ్ లో ఉంది. లాంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి అందరికి ప్రివలెంట్ గా వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ మనం కాంపిటీషన్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రీ లాంచ్ లో ఉన్నాం కాబట్టి, హై టైం కాబట్టి, మనకు సక్సెస్ అవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి డోంట్ వాండర్ సార్. స్టాప్ వాండరింగ్ ప్లీజ్ అండ్ టేక్ ఎ స్టెప్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఓకేనా సార్? సార్ ఈ రోజున ఈ ప్లాన్ వినడానికి ఎవరైతే వచ్చారో, ఈ ప్లాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నేను చెప్పేటటువంటి 2 విషయాలు ఏంటి అని అంటే, మొదటిది రిస్క్ లేదు, రెండోది లయబిలిటీ లేదు, మూడోది
ఈజ్ ఆఫ్ వర్క్ ఉంది. ఈజ్ ఆఫ్ వర్క్ అంటే ఏంటి? మనం చేసేటటువంటి పని మనం ఈజీగా చేయగలగడం. అది ఎలా జరుగుతుంది? అది ఎలా జరుగుతుంది అని అంటే, ఎవరైతే పేషెంట్స్ ఈ ప్రోడక్ట్‌ని తీసుకొని వాడి ఆ తర్వాత రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పారో, సార్ మీకు పనికిరాని ప్రోడక్ట్‌ని మీకు నేను అంటగట్టాల్సి వస్తుంది. దానికి నాకు తెలివితేటలు కావాలి. నేను ట్రైన్ అవ్వాలి. నేను మొత్తం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇక్కడికొచ్చి నేను మీకు అంటగట్టాలి. అంత టాలెంట్ నా దగ్గర లేదు. ఏం చేయను? నాకు సక్సెస్ రాదు. కానీ ఇక్కడ ఆ టాలెంట్ ఏమీ అవసరం లేదు సార్. బ్రహ్మాండంగా పనిచేసేటటువంటి ఒక ప్రోడక్ట్ మీ ముందుకొచ్చింది. మీరు ఎవరికైనా సరే సింగిల్ ఒక్క డైలాగ్ కొట్టి మీరు ఈ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేయొచ్చు సార్. సార్ ఈ ప్రోడక్ట్ మంచిది. ఏ డైలాగో నేను చెప్తున్నాను సార్. ఏంటంటే అది, సార్ ఈ ప్రోడక్ట్ మంచిదని నేను చెప్తే మీరు నమ్ముతారా? లేకపోతే ఈ ప్రోడక్ట్‌ని వాడినటువంటి చాలా మంది ఇది రిజల్ట్ ఇచ్చింది అని అంటే మీరు నమ్ముతారా అని అంటే ఎవరైనా సరే గ్యారంటీగా ఒప్పుకుంటారండి. ఏమని? వాళ్ళు చెప్తే మేము నమ్ముతామండి. మీరేమో ఎందుకు చెప్తున్నారో మాకు తెలియదు కదా అని అంటారు. అని అంటే వాళ్ళకి టెస్టిమోనీస్ చూపించండి సార్. చాలు, మీకు ఐడి వచ్చేసింది, మీకు సేల్ జరిగింది, మీకు సక్సెస్ వచ్చింది, మీ ఇన్కమ్ స్టార్ట్ అయింది, మీ ఫ్యూచర్ బిల్డ్ అవ్వడం మొదలైంది. ఇంకేం కావాలి? వాట్ ఎల్స్ యూ వాంట్? సో మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ హెజిటేట్. ఇంకా ఆలోచించొద్దు. ఆలస్యం అమృతం విషయం. ఓకేనా? విత్ దట్ నోట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ అండి. హెచ్జి రావు గారు ప్లీజ్. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్, చాలా వండర్ఫుల్ గా ప్లాన్ చెప్పినందుకు మీకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎస్ అండి ఫ్రెండ్స్, సో ఎక్సలెంట్ ఆపర్చునిటీని ఈరోజు మనం విన్నాము. ఖచ్చితంగా మనం ఏదైతే ఇంతవరకు కోరుకుంటున్నామో ఒక వండర్ఫుల్ లైఫ్ కావాలని, అది 100% ఇందులో ప్రూవన్ అయింది. ఎందుకంటే ఎంతో మంది అచీవర్స్ వచ్చేసారు, ఆల్రెడీ ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. అలాగే ప్రొడక్ట్ రిజల్ట్స్ కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, టెస్టిమోనీస్ వచ్చేస్తున్నాయి. సో ఆల్రెడీ ప్రూవన్ అయింది. రెండు విధాలుగా బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ ప్రొడక్ట్ ఉండాలి. ప్రొడక్ట్ పర్ఫెక్ట్ గా ఉంది, రిజల్ట్ ఓరియంటెడ్. అలాగే ప్లాన్ కూడా ప్రూవ్ అయ్యి ఈరోజు ఎంతో మంది లక్షలు సంపాదిస్తున్నారు. 1 crore వరకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన వాళ్ళు కూడా దాదాపు ఉన్నారన్నమాట. కాబట్టి మీరు లేట్ చేయకుండా జస్ట్ డూ ఇట్ నౌ. ఎప్పుడు కూడా మనము డూ ఇట్ నౌ ఫార్ములా ఫాలో అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీకు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళని మీరు హార్ట్ఫుల్ గా మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, సో ఈ అవకాశం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క కూడా మనం సక్సెస్ కావచ్చండి. సో ఇంతవరకు మీ యొక్క సమయాన్ని వెచ్చించి మీకు అవకాశం గురించి విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ యొక్క సెషన్ ని క్లోజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.